ప్రైజ్ ద లార్డ్. మహామహిమతో నిండిన మహిమాన్వితుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్య భాగం. మీ ప్రతి అవసరమును తీర్చును. యేసయ్య మీదనే ఆనుకొని ఆధారపడి విశ్వాసముతో ఈ విశ్వాస యాత్రలో కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా, మనము ప్రార్థించుచు విశ్వాసముతో ఎదురుచుచున్న యేసునాథుడు మన ప్రతి అవసరములను తీర్చువాడై ఉన్నాడు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, సర్వ సంపదల గని అయినవాడు. క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అక్కర అవసరతను తీర్చి సంతృప్తిని, సంతోషమును కలుగు చేయువాడై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులమై ఉన్నాము. ఈ దైనందిన జీవితంలో ప్రతి మానవునికి, ఆత్మీయునికి ఎన్నో అవసరతలు కలిగి ఉన్నాడు. ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా ఎన్నో అవసరాలతో నిండి ఉన్నాడు. అవసరములు తీర్చబడక ఎంతో కృంగిపోతున్నారు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా నలిగిపోతున్నారు అనేకులు. నా ప్రియ దైవ జనాంగమా, నువ్వు అడగక మునిపే నీ అక్కర్లన్నీ ఎరిగి ఉన్న దేవుడు. విశ్వాసముతో ఆయన వైపు చేతులు చాపి, ఆయన వైపు కన్నులెత్తి, ఆయన పాద సన్నిధిలో కన్నీరు విడిచి బ్రతిమిలాడుకొనిన ఎడల నమ్మిన వారిని సిగ్గుపరచని దేవుడు నిశ్చయముగా హృదయ వాంఛ తీర్చబడినట్లు గుప్పిలి విప్పి గుండెల్లో ఉన్న ప్రతి కోరికని, ప్రతి అవసరతను తీర్చును. నిశ్చయముగా నా దేవుడు ప్రతి కార్యాలు కూడా నీ జీవితంలో నెరవేర్చును. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెదికిన ఎడల మనకు కావలసినవన్నీ అనుగ్రహించును. నీవు సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. నా ప్రియ దైవ జనాంగమా, ఆర్థిక అవసరతలో ఉన్నావా? శరీరములో ఆరోగ్యం అవసరమా? కుటుంబంలో సమాధానం అవసరమా? మనస్సులో నెమ్మది అవసరమా? ఆత్మకు రక్షణ అవసరమా? సంతోషము, ఆనందం అవసరమా? ఇంకను భౌతికమైన నీ అవసరములు ఆయన తీర్చును. అలాగే ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, యేసయ్యకు అనుకూలమైన జీవితం, యేసయ్యను సంతోషపరిచే జీవితం, దేవుని చిత్తం నెరవేర్చే జీవితం, ఇంకను ఆత్మీయ ఎదుగుదల ఏది నీ ఆత్మకు అవసరమో నిశ్చయముగా ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ప్రతి అవసరమును తీర్చును. హృదయానందముతో నింపును. మహిమగల రాకడకు అందరినీ సిద్ధపరచును. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. మరొక్కసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి, స్థిరపరిచి, ఆదరించి, ధైర్యపరిచి ఉన్నారు. మీరు మా హృదయ అవసరతను బాగుగా ఎరిగి ఉన్న దేవుడవు ప్రభువా. నీ ప్రజల యొక్క అవసరతలు తీర్చగలిగిన దేవుడివై ఉన్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు. క్రీస్తు నందు మహిమలో ప్రతి అవసరమును కూడా మీ ఐశ్వర్యములో మీరు తీర్చుటకు సర్వశక్తి గల దేవుడివై ఉన్నారు. నీ ప్రజలు నీ మాటలు వినుచున్నారయ్యా. ఏ అవసరతలో నీ సన్నిధిలో ప్రార్థించుచున్నారో, విశ్వాసముతో ఎదురుచూచుతున్నారో, నీ వైపు చేతులెత్తి ఉన్నారో నిశ్చయముగా వారిని మీరు దృష్టి ఉంచండి. వారి ప్రార్థన ఆలకించండి. వారి కన్నీళ్లు తుడిచి వాళ్ళ హృదయములో ఉన్న ప్రతి అవసరతను తీర్చి ఆత్మానందమును, హృదయానందమును కలుగు చేసి నీ మహిమగల రాకడకు సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రతి అవసరతను నా యేసు నాథుడు తీర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.